మీకు విషయం తెలుసా, వీరీల్ అని కొత్త యాప్ అయితే లాంచ్ చేశారంట. ఈ యాప్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఆడియో కాల్, మెసేజ్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు, అండ్ వాట్సాప్ కూడా చేయొచ్చు. అదే వాట్సాప్ ఏంటని ఆలోచిస్తున్నావా, వాట్సాప్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, షాపింగ్ చేయడానికి డబ్బులేనా అని ఆలోచిస్తున్నావా, ఏం కంగారు పడకు. ఆ యాప్లోనే మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ మనీతోనే మనం షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా వెళ్ళి వెంటనే వీరీల్ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. నా ఇన్స్టా బయోలో లింక్ అయితే ఉంటుంది, అండ్ ఇన్స్టాల్ చేసుకొని నన్ను అయితే ఫాలో అయిపోండి. అవునా, అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకొని నా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేస్తా. ఆగు, అక్కడ కూడా మనందరం టచ్ లో ఉందాం. సీ యు దేర్. హే మాయా, ఈ వీకెండ్ డేట్కి వెళ్దామా? నో రిషి, స్టాఫ్కి పార్టీ ఇస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం. రిషి, పార్టీకి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఈ మాయానే. అయితే మనం రేపు మీట్ అవ్వమా? మేబీ. లేదురా, ఈరోజు ఎలా అయినా మ్యాటర్ కంప్లీట్ చేయాలి. తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్న మాట నిజమే. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఇంకేం జరగలేదు సార్. బాస్ని మాయ కొట్టిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. మాయ కోసం ఎవరైనా రావడం కానీ, మాయను ఎవరైనా కలవడం కానీ చూసావా? లేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే మీ ఉద్దేశం నేను గిట్లా చేసి ఉంటానా? ఇగో మేడం, ఇట్లా ట్యాక్సీ ఎక్కిన ప్రతి అమ్మాయిని కడుపు చేసుకుంటా పోతే మేము దోలేటివి నేల మీద నడిచేటివి కాదు, ఆకాశంలో ఎగిరేటివి. అయినా గీ ముచ్చటని ముందుగానే ఫోన్లో చెప్పుంటే అసలు ఇక్కడికి వచ్చేటోనే కాదు నేను. నడుర్రీ. ఈ చిన్న విషయానికి ఎస్ఐ గారి దగ్గర సార్, ఉంచండి సార్ ప్లీజ్ సార్. ఏంటిది, నీ కంటికైనా ముష్టోళ్ళే కనబడుతున్నా? ముందు అదే సార్, అదే సార్. సార్ కాదయ్యా. ఇది కూడా ఉంచండి సార్, ఇది కూడా ఉంచండి. పేపర్లే. హలో, చెప్పు. ఏమండి, ఈ రోజైనా త్వరగా వస్తారా? వస్తాలేవే. ఇప్పటి వరకు మీరు చెప్తుంది వింటూనే ఉన్నాను, కానీ ఈరోజు మన పెళ్లి రోజు, మర్చిపోకుండా త్వరగా వచ్చేయండి. అబ్బా ఓకేనే, వచ్చేస్తాలేవే, పెట్టే. సరేలే. సార్, ఇప్పటి వరకు చెక్ చేసిన వెహికల్స్లో మనకి ఎవిడెన్స్ దొరకలేదు సార్. వాడెవడో కానీ చాలా తెలివినాడు సార్. లేదైలయ్య, ఎస్ సార్. వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే తప్పు చేసేవాడు ఎంత తెలివైనడైనా సరే ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేళ్తాడు. ఆ ఒక్క రీజన్ చాలు మనం వాడిని పట్టుకోవడానికి. ఏదో వెహికల్ వస్తుంది. ఆపు బండి, ఆపు. సార్ నమస్తే సార్. ఎవరు లోపల? సార్ కస్టమర్ సార్, తాగి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్ రైడ్ బుక్ చేశారు. సార్ సార్ ఇది కూడా ఉంచండి సార్, ఇది కూడా ఉంచండి సార్. సార్ ఏయ్ హైలయా, ఇట్రా. సార్, నువ్వు ఇక్కడే ఉండు. సార్. ఎస్ సార్. ఎనీ ఇష్యూ? నో ఇష్యూ సార్. ప్రాపర్గా పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్. ఆ అమ్మాయి ఏదో పార్టీ నుంచి వస్తుంది సార్, బాగా తాగేసింది. అవునా? అవును సార్, చొర లేకుండా పడుంది. నమస్తే సార్. రేయ్, లైవ్ లొకేషన్ షేర్ చేయి. సార్ గట్లనే సార్. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అవును సార్. మధ్యలో ఇది ఒకటి. హలో, ఏమండి, వస్తున్నారా? వస్తున్నా, ఇంటికే వస్తున్నా. హైలయా, ఎస్ సార్. నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. సార్,
మేబీ మార్నింగ్ నేను రావడానికి లేట్ అవ్వచ్చు. ఓకే సార్. నువ్వు వెహికల్ తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. హలో, ఐలయ్య సారున్నారా? లేరు మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఛార్జింగ్ అయిపోయిందేమో మేడం. అవునా? మీరేం టెన్షన్ పడకండి మేడం, వచ్చేస్తారు ఇంటికి. సరే ఐలయ్య. సార్ ఇంటికని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హలో, చెప్పండి. ఐలా బండిది. సార్, మీ నేమ్ ప్లేట్ మర్చిపోయారు సార్. అవన్నీ కాదు, ముందు బండిది. ఓకే సార్. జరిగింది ఇంతే సార్, మిగతా విషయాలు నాకు తెలియదు సార్. సరే, నువ్వెళ్ళు. ఎస్ సార్. సార్, ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఈ విషయం పబ్లిక్ తెలిస్తే డిపార్ట్మెంట్ పరువు పోతుంది, తెలుసా? సార్, ఆ అమ్మాయి మాయ చెప్పిన మాటలేమీ నమ్మద్దు సార్. ఇదంతా కావాలనే ప్లాన్ చేసింది. అయినా రోజుకొకరితో తిరిగే అమ్మాయికి ఇదంతా ప్లాన్ చేయడం పెద్ద కొత్త ఏం కాదు సార్. సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఆ అమ్మాయితో నిజం చెప్పిస్తాను. స్టాప్ ఇట్ అశోక్, డోంట్ ట్రై టు కవర్ యువర్ సెల్ఫ్. నీకు ఫైనల్గా ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, నిజం చెప్పావా సరే సరే, లేదంటే నీ మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం ఉపయోగం ఉండదు. సార్, మాయ విషయంలో నేను చేసిన తప్పే. కావాలంటే నేను తన్ని బ్రతిమాలుకుంటాను. ప్లీజ్ నా సస్పెన్షన్ మాత్రం క్యాన్సిల్ చేయండి సార్. షట్ అప్ ఇడియట్. తప్పు చేసిందే కాకుండా పైగా రెస్పెక్ట్ టు సొసైటీ అంటూ తప్పించుకోవాలని చూస్తున్నావా? డోంట్ ఎవర్ ట్రై టు షో యువర్ ఫేస్ అగైన్. సార్, అది నువ్వేమన్నా చెప్పాలనుకుంటే మాయతో చెప్పుకో.
నువ్వు బాస్టర్డ్, ఎందుకురా ఇలా చేసావు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. సారీ స్వాతి. ఛీ, మాయా, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. కానీ అది నేను కావాలని చేసింది కాదు. అదేదో అలా ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో అయిపోయిందంతే. ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంటా? ఒక అమ్మాయి జీవితం నీకు ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంటా? ఓకే మాయా, తప్పు నాదే. కానీ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. ఇది నా డ్రీమ్. ప్లీజ్ దయచేసి దీని జోలికి రాకు. ఇంపార్టెంటా? ఎందుకు? నాలా వేరే అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికా? సారీ మాయా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ. ఐఎమ్ ఓకే విత్ దట్. నీకు కూడా అదే కావాలి కదా? యు బాస్టర్డ్! నీకోసం ఇంతలా వెతికింది ఎగిరి గంతులేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, నాలా వేరే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని. సార్, వీడికి శిక్ష పడే వరకు నేను వదలను. నాకు మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా మాయా, నీకు న్యాయం జరిగే వరకు డిపార్ట్మెంట్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. మాయా, మాయా ప్లీజ్. మాయా, తర్లేవే, దీని గురించి ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు. నాకు తెలిసి జరిగితే పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదే. తెలియక జరిగింది, అందుకే మర్చిపోలేకపోతున్నా. నువ్వు ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలు వస్తాయి మాయా. బయటికెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో. నాకిప్పుడప్పుడే జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదే. మరేం చేస్తావే? కొన్ని రోజులు చిల్ అవుదామనుకుంటున్నా. హా?